లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సీఐ హెడ్ కానిస్టేబుల్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఉమ్మడి నెల్లూరు జిల్లా సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. మామూళ్ల కోసం నాయుడుపేటలోని మద్యం షాపు నిర్వాహకులను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో నిఘా వేసిన తిరుపతి ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్ని హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజును పట్టుకున్నారు. ఫోన్ రికార్డుల ఆధారంగా అవినీతి వ్యవహారంలో సీఐ బాబీ పాత్రను కూడా నిర్ధారణ చేసిన ఏసీబీ సీఐని కూడా అరెస్టు చేసింది. ప్రస్తుతం జైల్లో ఉన్న సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజులు తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. నాయుడుపేటలోని కొందరు తన వ్యతిరేక వర్గాల ద్వారా ఫోన్ చేసి హతమారుస్తామని బెదిరిస్తున్నారని సత్యనారాయణ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. తనకు ప్రాణహాని జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఒక అవినీతి సీఐని, బాబీ అనే సీఐని రామ్మోహన్ రాజు అనే హెడ్ కానిస్టేబుల్ని ఏసీబీ రైడ్తో పట్టించినందుకు నేను బాధపడలేక నా సొంతంగా పట్టించిన. దీనిలో ఎవరి ప్రమేయం లేదు. నన్ను ఇబ్బందులు పెట్టారు కాబట్టి నేను అనేక సార్లు చెప్పుకున్నా, సీఐకి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుకున్నా. ఎవరు కూడా హేళనగా చూస్తూ నేను చెప్పిన దాన్ని పరిధిలో తీసుకున్నా. నా షాపు కాడ 4 నెలల నుంచి సాయంకాలం 6 నుంచి 9 దాకా జీప్ పక్కన పెట్టి నన్ను హరాస్ చేస్తూ, డబ్బులు అడుగుతూ, డబ్బులు ఇవ్వకపోతే మా గుమస్తాలను వేధిస్తూ ఉండడం చూసి అనేక సార్లు సీఐ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, లాస్లో ఉంది షాపు, మేము ఇబ్బందులు పడుతున్నాం, మేము వీలేము, మేము సిండికేట్లో రాలేమని చెప్పడం జరిగింది. కొంతమంది ప్రోత్సాహంతో ఆయన మా షాపు కాడనే పెడుతూ నా కౌంటర్ దెబ్బతీశాడు, నా వ్యాపారాన్ని దెబ్బతీశాడు. దాన్ని నేను పరిధిలో తీసుకొని అప్పటికి ఓర్చుకొని పోతే పోయిందిలే, వస్తే గమనుండే. పోయిన నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకి ట్రైనింగ్ ఎస్ఐ చేత మా షాప్ పక్కన ఎవరో అమ్ముతుంటే వాళ్ళని రైడ్ చేయించి వాడిని పట్టుకొని పక్కన వేరే అదర్ పర్సన్, మాకు సంబంధం లేదు, మా ప్రెమిసెస్లో కాదు, అతన్ని పట్టుకుంటే ఆ ట్రైనింగ్ ఎస్ఐని బెదిరించి వాడిని పట్టుకుంటే ఏం లాభం, మా గుమస్తాన్ని తీసుకురా లోపలేస్తానని బెదిరించడం